వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ప్రశ్నిస్తూ నిత్యం ప్రశ్నించే ధిక్కారస్వరంగా ఉన్నటువంటి అశోక్ సార్ గారిని ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. నిరుపేదల కోసం ఇవాళ నడుము కట్టినటువంటి కల్వకుంట్ల కవితకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఖమ్మం జిల్లా వెలుగుపట్లలో ఉన్నటువంటి భూమి అది భూదాన భూమి. 1951 ఏప్రిల్ 18న అమ్మ దయచేసి సైలెన్స్ మాట్లాడకండి దయచేసి. ఆచార్య వినోబా భావే ఒక బృహత్తరమైన లక్ష్యంతో దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఉన్నోళ్ళ కాడ భూములు తీసుకొని లేనోళ్ళకి ఇవ్వడం కోసం ఒక భూదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అది మన తెలంగాణ నుంచి మొదలుపెట్టారు. పోచంపల్లికి వెళ్ళి మొదలుపెట్టారు కాబట్టి దాన్ని భూదాన్ పోచంపల్లిగా పిలిచారు. 100,000 ఎకరాల భూమిని ఉన్నోళ్ళ కాడికెళ్ళి, అంటే ముందుగాల వెదిరే రామచంద్రారెడ్డి గారు 100 ఎకరాల భూమిని పోచంపల్లిలో దానంగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బాటసింగారం గాని ప్రతి గ్రామంలో భూమిని స్వీకరించినటువంటి ఆచార్య వినోబా భావే దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఆ భూమిని దానంగా ఇవ్వడం మొదలుపెట్టారు. ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ రామోజీ ఫిలిం సిటీకి 2,000 ఎకరాల భూమిని ప్రభుత్వంకి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ లో పరిశ్రమలకి 100,000 ఎకరాలు 1980 దశకంలో ఎన్టీఆర్ గవర్నమెంట్ 100,000 ఎకరాలు కట్టబెట్టింది. పరిశ్రమల కోసం 100,000 ఎకరాలు కట్టబెట్టిన ప్రభుత్వాలు. కానీ వాళ్ళ పేదోడు కేవలం 100 గజాల భూమి కోసం, తన ఉండడం కోసం భూమిని తీసుకుంటే వాళ్ళ ప్రభుత్వాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాయి. 60 ఎకరాల భూమిని ఆల్రెడీ 30 ఎకరాల భూమిని కబ్జా పెట్టారు. ఉన్న 30 ఎకరాల భూమిలో నిరుపేదలు కేవలం గూడు కోసం అక్కడ గుడిసెలు వేసుకుంటే, ఇండ్లు కట్టుకుంటే ఆ ఇండ్లని తెల్లవారుజామున నిద్ర లేవక ముందే 4:30 గంటలకి మొత్తం కూలగొట్టడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవాళ హైడ్రాలో భూములు కోల్పోయిన, ఇళ్లు కోల్పోయిన వాళ్ళంతా నిరుపేదలే. ఇవాళ వెలుగుపట్లలో ఇళ్లు కోల్పోయిన వాళ్ళు నిరుపేదలే. నిరుపేదలంటే ప్రభుత్వాలు వాళ్ళ ఇందిరమ్మ పాలన అని చెప్పేసి, ప్రజాపాలన అని చెప్పేసి అర్ధరాత్రి నిర్బంధంగా ఇండ్లు మొత్తం కూలగొట్టి ఆ జనాన్ని మొత్తం కూడా రోడ్ల మీద పడేశారు. వాళ్ళ కోసం ఇవాళ కల్వకుంట్ల కవిత గారు ఒక ఎంపీగా పనిచేశారు, ఒక ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మనులలో అందరికంటే అగ్రస్థానంలో ఉన్నటువంటి మహిళ కవితక్క. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మహిళా లీడర్ల కొరత చాలా తక్కువ ఉన్నది. 33% రిజర్వేషన్లు ఇస్తే ఆ 33% పోటీ చేయలేని పరిస్థితులలో ఉన్న సందర్భంలో మహిళలకు ఒక ఆదిశక్తిగా తెలంగాణలో నిలబడి